అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నాకు మనసుంది. రచయిత లక్ష్మీ మురళీ గారు. ఇక కథలోకి వెళితే, కార్తీక మాసపు చల్లగాలులు నెమ్మదిగా వీస్తున్నాయి. రాత్రంతా నైట్ క్వీన్ పరిమళాలతో కలిసి ఆడిన గాలి అప్పుడే తెరిచిన తలుపులో నుంచి లోపలికి వచ్చింది. రోజులాగే సరోజ, పక్కింటి శారదమ్మ స్నానానంతరం పెరట్లోకి వచ్చారు పూజకి పూలు కోయడానికి. సరోజ శివ పంచాక్షరి చదువుతూ పూలు కోస్తోంది. సరోజ, నీ కూతురికి త్వరగా పెళ్లి చేయకపోతే ఎవరో ఒకరు ఎత్తుకుపోతారు. మార్గశిరంలో మంచి ముహూర్తాలు ఉన్నాయట, ఆట పట్టిస్తూ అంది శారదమ్మ. నా కూతురు బంగారు తల్లి, దాన్ని ఎత్తుకెళ్లాలంటే ఏ రాకుమారుడో రావాలి అంది సరోజ నవ్వుతూ. నిజమే, సుధా సన్నజాజి తీగ, చిదిమితే కందే బుగ్గలు, పొడవాటి జడ, అంతకు మించిన సంస్కారం. ఈ మధ్యే ఒక కాలేజీలో ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చింది. ఒక్కతే కూతురని గారాబం చేసిన బాధ్యత, సంప్రదాయాలను నేర్పుతూ పెంచారు సరోజ రామారావు దంపతులు. శారదమ్మ నోటి చలవో ఏమో ఒక బ్యాంక్ ఆఫీసర్ సంబంధం వెతుక్కుంటూ వచ్చింది 2 రోజుల్లోనే. ఇద్దరూ ఒకరికొకరు నచ్చడంతో మార్గశిరంలో పెళ్లి వైభవంగా జరిగింది. అప్పగింతలప్పుడు ఎంతో ధైర్యం చెప్పాడు అత్తమామలకి. అన్నట్లే ఎంతో బాగా చూసుకునేవాడు. సుధా 3 నెలలు సెలవు పెట్టి అధికారులను రిక్వెస్ట్ చేసి నందన్ ఉన్న ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. తను కలలు కన్న రాకుమారునే పతిగా పొందినందుకు పొంగిపోయింది సుధా. వాళ్ళకి 2 ఏళ్ల కొడుకు సుధన్. చుట్టుపక్కల వాళ్ళంతా ఇంచుమించు ఇంట్లో ఉండే బ్యాచే. సుధా అప్పుడప్పుడు పలకరించినా ఏదో ఒక పుల్లవిరుపు మాట అనేవారు. అవన్నీ నవ్వుతూ స్వీకరించడం అలవాటైపోయింది సుధకి. వాళ్ళలా ఇరుగు పొరుగు వారిపై చాడీలు, అత్తగారు భర్త గురించి మాట్లాడదు సుధా. సుధా నందన్ల అన్యోన్యత కూడా వాళ్ళకి కంటగింపే. నందన్తో అంతా బాగానే ఉంటారు. ఆ ఈర్ష్యంతా సుధపైనే చూపిస్తూ ఎక్కువ పలకరించరు. నందన్ మంచివాడే, సుధా అడిగినదేది కాదనడు. పనిలో కూడా ఒకరికొకరు సహాయంగా ఉంటారు. చుట్టుపక్కల స్నేహితులుగా చెప్పుకునేవారు లేరు. బంధువులు, తల్లిదండ్రులు ఎక్కడో దూర తీరాల్లో. ఒక్కోసారి బాధ అనిపించినా నందన్ ప్రేమతో అన్నీ మర్చిపోతుంది. పెళ్ళైన సంవత్సరానికి డిగ్రీలో రాఖీ కట్టే సుమంత్ ఫోన్ చేస్తే ఆ రోజంతా నందన్ విసుగ్గా మాట్లాడడం, 2 రోజులు ముక్తసరిగా జవాబివ్వడం సుధకి చాలా బాధ కలిగించింది. మొదటిసారి భర్త అలా ప్రవర్తించడంతో చిత్రంగా అనిపించింది. ఒకరోజు సుధా కొలీగ్ రవి కొత్త సంవత్సరానికి రాత్రి 12కు మెసేజ్ పెడితే వేలాపాలా లేదా మెసేజ్ పెట్టడానికి అని విసుక్కున్నాడు నందన్. మర్యాద కోసం రిప్లై ఇవ్వాలనుకొని కూడా ఆగిపోయింది సుధా. రవి చాలా మంచివాడు. సుధా కంటే 5 ఏండ్లు చిన్నవాడు. సిన్సియర్గా పనిచేసే సుధా అంటే చాలా గౌరవం. మేడం, మీరు సార్ ఏ సంబంధం చూసినా కళ్ళు మూసుకొని చేసుకుంటాను. మా ఇంట్లో పెళ్లిగోల ఎక్కువైపోయింది అనేవాడు సుధతో. కానీ నందన్తో ఇలా 2-3 సార్లు జరిగేసరికి తల్లిదండ్రులు చెప్పినట్లు భర్తకు అనుకూలంగా నడుచుకోవాలని ఇక స్నేహితులెవరి ఫోన్లు రిసీవ్ చేసుకోవడం మానేసింది సుధా. తన కొలీగ్స్లోని జెంట్స్తో కూడా మాట్లాడడం తగ్గించేసింది. దానివల్ల చాలామంది సుధకి అహంకారం అనుకునేవారు. ఇక్కడ స్నేహితులు లేరనే బాధ ఉన్నా భర్తకి తనపై ఉన్న ప్రేమతో పాటు సుధన్ పుట్టాక పూర్తిగా బిజీ అయిపోయింది సుధా. మామూలుగానే సుధా కాలేజ్లో ఎక్కువ మాట్లాడదు. తన పనితో పాటు అవసరమైనంత మేరకు సమాధానమివ్వడం చదువుకునే రోజుల్లో కూడా అలవాటు తనకి. మధ్యతరగతి సంప్రదాయ కుటుంబంలో పెరిగిన సుధకి మొదటి నుంచి బాధ్యతగా ఉండడం, పెద్దలకు మర్యాద ఇవ్వడం అలవాటు. నందన్తో మాత్రం తన కొలీగ్స్, చుట్టుపక్కల బ్రాంచెస్లో పనిచేసే జూనియర్సు, ఆడామగా వాళ్ళు కూడా వర్క్ విషయాలతో పాటు తమ స్వవిషయాలు కూడా తరచూ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. ఎవరికి ఏ అవసరమైనా నందన్కే కాల్ చేస్తారు తన మంచితనం వల్ల. ఒకరోజు నందన్కి చిన్న యాక్సిడెంట్ అవడంతో కొలీగ్స్ అంతా వచ్చారు. వాళ్ళందరికీ టీ పెట్టి ఇచ్చింది సుధా. ఆ బ్రాంచ్లో కొత్తగా జాయిన్ అయిన జాస్మిన్ సోఫాలో స్థలం లేకపోయినా ఇరుక్కొని ఇంచుమించు నందన్ ఒడిలో కూర్చున్నట్లే కూర్చుంది. మిగతా వాళ్ళు సుధని అదోలా చూడటంతో ఈసారి సుధకి నందన్ ప్రవర్తన ఏదోగా అనిపించింది. తనకి పరోక్షంగా పెళ్ళైన కొత్తలోనే ఎలా ఉండాలో నేర్పిన నందన్
తనైనా దూరంగా వచ్చి తన దగ్గర కూర్చోవచ్చు కదా అనుకుంది. అంతలోనే ఇంత చదువుకున్న తను ఇలా ఆలోచిస్తోందేంటి అని, ఇలాంటి ఆలోచన నందన్ గురించి అస్సలు రాకూడదు అని అనుకుంది సుధా. వాళ్ళకి తగిన మర్యాదలు చేసి పంపింది. రాత్రి నిద్ర పట్టకపోవడంతో బాల్కనీలోకి వచ్చింది. నందన్ ఎంత మంచివాడైనా అవతలి లేడీస్కి అంత చనువివ్వడం సరికాదేమో అనుకుంది మనసులో. నందన్కి తనే సర్వస్వం కాదేమో అనే ఆలోచన కలిగింది మొదటిసారి. అందున జాస్మిన్ చాలా స్పీడు, పెళ్ళి కాని పిల్ల. ఎవరైనా లేనిపోనివి పుట్టిస్తే తర్వాత రోజు మళ్ళీ నందన్ ప్రేమగా మాట్లాడేసరికి ఆ విషయం మర్చిపోయి మామూలైపోయింది. నందన్ మాత్రం తన చిన్ననాటి స్నేహితులు, కొలీగ్సు, ఫ్రెండ్సు ఎవరినీ వదులుకోడు. చిన్నప్పటి స్నేహితురాలు కమల తరచూ ఫోన్ చేస్తుంది. ఒక్కోసారి సుధతో కూడా 2 నిమిషాలు మాట్లాడుతుంది. తనెందుకో పెళ్లి చేసుకోలేదు. కారణం తను లావుగా నల్లగా ఉండడమే అని చెప్పాడు నందన్ని అడిగితే. పెళ్ళైన 10 ఏళ్లకి సికింద్రాబాద్ స్టేషన్లో మొదటిసారి చూసింది కమలని. వాళ్ళ సిస్టర్ ఇంటికి వచ్చిందట. ఫోన్ పరిచయం ఉండడంతో సుధ కూడా తనని పలకరించింది ఆప్యాయంగా. ట్రైన్ ప్లాట్ఫామ్పై ఉండడంతో 5 నిమిషాలు కూడా మాట్లాడనీయకుండా సుధని కంగారుగా ట్రైన్ ఎక్కేద్దాం పద అని 3వ ప్లాట్ఫామ్కి ఎస్కలేటర్ మీద నుంచి తీసుకెళ్లాడు. లగేజ్ అంతా సర్దాక ప్రమాదమని సుధ అరుస్తున్నా వినకుండా మొదటి ప్లాట్ఫామ్లో ఉన్న కమల దగ్గరకు మధ్యలో ట్రాక్ దాటి వెళ్ళి అరగంట మాట్లాడుతూ చిన్ననాటి కబుర్లేమో తెగ నవ్వుకుంటున్నారు. బ్యాంక్ ఆఫీసర్గా ఎప్పుడూ టెన్షన్స్తో ఉండే నందన్ ఇలా చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటూ చాలా ఎగ్జైట్ అవుతూ మనస్ఫూర్తిగా నవ్వడం చూసిన సుధ చాలా ఆనందించింది ఆ క్షణంలో. కానీ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన అత్తగారు డోర్ దగ్గరికి వెళ్ళి, పిలవమ్మా, వాడికి కమలంటే ఉన్న అభిమానానికి ట్రైన్ కదిలినా పట్టించుకోడు అనేసరికి వెళ్ళి పిలిచింది. వస్తాడండి అన్నట్లు ఆ అమ్మాయి చేయి ఊపింది. కానీ నందన్ వెనక్కి తిరిగి కూడా చూడకపోవడం మనసుకి ముళ్ళు గుచ్చినట్లయింది. అలా 5 సార్లు బెర్తు నుంచి డోర్కి పరిగెత్తించింది అత్తగారు సుధని. ముసిముసిగా నవ్వుకుంటూ పుండు మీద కారం జల్లినట్లయింది సుధకి. తనకు ఈ లోకంలో భర్త కొడుకు తప్ప ఎవరూ అంత దగ్గర వాళ్ళు లేరు కనుక భర్తతో ఎప్పుడూ ఇలాంటి బాధలు పంచుకోదు. తనలో సుడిగుండాలు తిరుగుతున్నా ఎదుటివారికి చెప్తే అది చిన్న అలలా అనిపించవచ్చు. సుధని కూడా ఎప్పుడూ కట్టడి చేయకపోయినా పరోక్షంగా అసహనం వ్యక్తం చేస్తాడు నందన్. తనతో కంటే బయటి వారితో మాట్లాడేటప్పుడు ఎక్కువ సంతోషంగా ఉంటాడు. అతనికి ఇష్టం లేని పనులేవి చేయదలుచుకోక స్నేహాలు కూడా పెంచుకోకుండా భర్త కొడుకే లోకంగా సంతోషంగానే ఉంటోంది సుధా. నందన్ చెడ్డవాడు కాదు. లేడీస్ని కూడా అక్కచెల్లెళ్ళు స్నేహితుల్లానే చూస్తాడు. కానీ అతని మంచితనానికి తెలివికి అతి చనువు తీసుకుంటారు చాలామంది. అదే చెప్తే తేలిగ్గా తీసుకుంటాడు నందన్. చాలా రోజుల తర్వాత ఇద్దరికీ సెలవులు దొరకడంతో సాయంత్రం మరువం మల్లెలు కలిపి మాల కడుతోంది మెట్లపై కూర్చొని సుధా. చుట్టుప్రక్కల గుడులవి చూడాలంటున్నావుగా, రేపు వెళ్దాం అన్నాడు నందన్ ఆఫీస్ నుంచి వస్తూ. సుధకి కూడా కొంచెం మార్పు కావాలనిపించి సరేనండి అంది సంతోషంగా. అన్నీ గుడులేనా అన్నాడు సుధన్. మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా ప్లాన్ చేశాన్రా నీకోసం అన్నాడు నందన్ సుధన్ని గిరగిరా తిప్పుతూ. ఏంటండి సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నారు అని నవ్వుతూ ఎఫ్ఎం ఆన్ చేసింది. ఈ మంచుకి తలపోటుగా ఉంది, సౌండ్ తగ్గించు అన్నాడు నందన్. తనకి మ్యూజిక్ అంత ఇష్టం ఉండదని తెలిసిన సుధా ఎఫ్ఎం ఆపి జెండుబాం రాసింది నందన్ నుదుటన. ఓ గంట తర్వాత దారిలో జాస్మిన్ కనబడింది. పుట్టింటికి వెళ్తోందట. నందన్కి ముందే తెలిసినా తనతో షేర్ చేసుకోకపోవడం బాధ అనిపించింది సుధకి. కారు ఆపి ఎక్కించుకున్నారు. పలకరింపుగా నవ్వింది సుధా. అప్పటి వరకు తలపోటని విసుగ్గా డ్రైవ్ చేస్తున్న నందన్ జాస్మిన్లు దిగే వరకు బిగ్గరగా ఆఫీస్ విషయాలు, అధికారులు, కొలీగ్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మధ్యలో ఒక్కసారైనా సుధని పలకరించాలనే స్పృహ లేదు నందన్కి. గంట తర్వాత జాస్మిన్ వాళ్ళ ఊర్లో దిగిపోయింది బైచెప్పి. ఆ గంట ఏం చేయాలో తోచక ఓ పక్క తన ఉనికే తెలియనట్లు బిహేవ్ చేసిన నందన్ తనకు మానసికంగా చాలా దూరమైపోయాడు అనిపించింది. అలా అని వాళ్ళు మాట్లాడే మాటల్లో ఆఫీస్ విషయాలు తప్ప ఏమీ లేవు. మొదట గుడి చూసి ఇక ఇంటికి వెళ్దామండి అంది సుధా. అదేంటి, ఈరోజు నీకు ఇష్టమైనవన్నీ చూపిస్తాను అంటూ హుషారుగా ఏదేదో మాట్లాడుతున్నాడు నందన్. మీ తలపోటు తగ్గి చాలాసేపయిందే, ఇప్పుడు నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది, వెళ్ళిపోదాం అంది.
కారు వెనక్కి తిప్పాడు నందన్. వాటర్ ఫాల్స్ క్యాన్సిల్ అయినందుకు సుధపై అలిగి కూర్చున్నాడు సుధన్. తెలియని అసంతృప్తితో, వద్దన్నా వస్తున్న ఆలోచనలతో కళ్ళు మూసుకొని సీటు వెనక్కి తల అంచింది. ఇన్నేళ్ళు కుటుంబం, ఆఫీస్ అనే లోకం తప్ప స్నేహితులు లేకుండా చేసుకున్నాను. దానివల్ల సుధన్ ఐఐటిలో సీటు సంపాదించే స్థాయికి రావడం సంతోషమే. ఇప్పుడు సుధన్ కూడా దూరంగా వెళ్ళిపోతాడు. తన సంతోషం, దుఃఖం పంచుకునే వాళ్ళెవరూ లేరు. పెద్దవాళ్ళైన తల్లిదండ్రులను బాధ పెట్టలేక ఏ విషయం ఎప్పుడూ చెప్పుకోలేదు. చెప్పుకునే అంత పెద్ద విషయం కాదు, భరించే అంత చిన్న విషయం కాదు ఒక సామాన్య స్త్రీకి. లోకమంతా ఒక్కసారిగా చీకటై చంద్రుడు కూడా నీకు తోడు రానట్లు మబ్బుల చాటున దాగి విపరీతమైన ఒంటరితనం ఆవరించింది. బ్రతకడం కోసం రాజీ పడడం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. ఎవరో అన్న మాటలు గుర్తొచ్చాయి. భర్తకు దూరం అయ్యేలా కాదు, తనకి కొన్ని ఆనందాలు, అభిరుచులు, స్నేహితులు ఉండడం ఇక అవసరం అనిపించింది సుధకి. ఇల్లు చేరే ముందు న్యూ ఇయర్ పార్టీ ఫ్యామిలీస్తో ప్లాన్ చేస్తున్నారు మా ఆఫీస్లో, నువ్వు తప్పక రావాలి అన్నాడు నందన్. సారీ అండి, ఇందాకే మా పీజీ డిగ్రీ వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయ్యాను. పీజీ గ్రూప్ మీట్ అదే రోజు. ఈసారి తప్పక వెళ్ళి అందరినీ కలవాలనుకుంటున్నాను. కొన్నేళ్ల క్రితం చాలాసార్లు తనని గ్రూప్లో చేరుస్తానన్న మాధురిని గుర్తు చేసుకుంటూ నిశ్చయంగా చెప్పింది సుధ. ఎప్పుడూ ఫ్రెండ్స్ మీట్కి వెళ్ళని సుధని నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు నందన్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.